ఐపీఎల్ 2026 సీజన్ రెండో క్వాలిఫైర్ మ్యాచ్ లో గుజరాత్ టైటన్ చేతిలో రాజస్థాన్ రాయల్స్ ఓడిపోయిన తర్వాత వైభవ్ సూర్యవంశీ మైదానంలోనే తీవ్ర భావోద్వేగానికి గురయ్యాడు. ఈ మ్యాచ్ లో ఒంటరి పోరాటం చేసి 47 బంతుల్లో 96 పరుగులు చేసినప్పటికీ జట్టును ఫైనల్ కు చేర్చలేకపోయాననే బాధతో డగౌట్ లోని కూర్చొని తన క్యాప్ ను ముఖానికి అడ్డు పెట్టుకుని గుక్క పెట్టి ఏడ్చేశాడు. వరుసగా రెండో మ్యాచ్ లోని త్రుటిలో సెంచరీ మిస్ అయినా ఏమాత్రం కుంగిపోని ఈ కుర్రాడు జట్టు ఓడిపోవడాన్ని మాత్రం తట్టుకోలేకపోయాడు. మరోవైపు రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ రియాన్ పరాగ్ వైభవ్ ను బెదిరిస్తున్న ఫోటోలు వైరల్ గా మారాయి. డగౌట్ లో కూర్చున్న వైభవ్ దగ్గరికి వెళ్లి వేళ్లు చూపిస్తూ మరీ బెదిరించాడు రియాన్ పరాగ్. ఈ క్రమంలో వైభవ్ అభిమానులు సీరియస్ అవుతున్నారు. నీకే ఆడడం చేత కాదు, మా వైభవ్ సూర్యవంశీని బెదిరిస్తున్నావా అని రెచ్చిపోతున్నారు. ఇక ఈ 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్ లో ఎంతో పరిణతి చూపించాడు. ఓ పక్క వికెట్లు పడుతున్న ఈ మ్యాచ్ లో పరిస్థితులకు తగ్గట్లు బ్యాటింగ్ చేశాడు. వరుసగా రెండో మ్యాచ్ లో సెంచరీ మిస్ అయినా ఏమాత్రం బాధపడలేదు గానీ మ్యాచ్ లో ఓడిపోయిన తర్వాత మాత్రం గుక్క పెట్టి ఏడ్చాడు. ఇక ఇది గమనించిన రాజస్థాన్ రాయల్స్ సపోర్టింగ్ స్టాఫ్ అతన్ని ఓదార్చే ప్రయత్నం చేశారు. కాసేపటికి కోలుకున్న అతడు తిరిగి మైదానంలోకి వచ్చి అవార్డులు అందుకున్నాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అయితే కెప్టెన్ రియాన్ పరాగ్ మాత్రం బాధలో ఉన్న అతడి దగ్గరికి వెళ్లి వేలు చూపిస్తూ వైభవ్ కు వార్నింగ్ ఇస్తున్నట్లుగా రియాన్ పరాగ్ అహాభావాలు కనిపించాయి. దీనిపై వైభవ్ అభిమానులు సీరియస్ అవుతున్నారు. ఏది ఏమైనా ఈ సీజన్ లో ఈ 15 ఏళ్ల బాస్ బేబీ సూర్యవంశీ ఈసారి టోర్నమెంట్ లో అత్యంత ప్రమాదకరంగా బ్యాటింగ్ చేసిన సంగతి తెలిసిందే. నాకౌట్ మ్యాచ్ లో జరిగిన అటు ఎలిమినేటర్ ఇటు రెండో క్వాలిఫైర్ మ్యాచ్ లో సెంచరీకి దగ్గరగా వచ్చి త్రుటిలో మిస్ చేసుకున్నాడు. అయినప్పటికీ ప్రస్తుతం ఈ సీజన్ లో టాప్ స్కోరర్ గా ఆరెంజ్ క్యాప్ రేస్ లో దూసుకుపోయాడు.